హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ పొద్దునైతే నా వల్ల ఒక మిస్టేక్ అయితే జరిగిపోయిందనమాట. ఏంటంటే నేను రోజు రెగ్యులర్గా మామూలుగా ఒక పాల కేంద్రంకి వెళ్ళి అయితే పాలైతే తీసుకొస్తూ ఉంటాను. సో ఇవాళ అంత దూరం వెళ్ళలేక నేను లోకల్లో దొరికే పాలు అయితే తీసుకొచ్చాను ఇంటి పక్కన. అయితే ఆ పాలు వేడి చేయగానే ఆ పాలని ఇరిగిపోయినాయి. ఇక మా ఆవిడ మొహం చూడంగానే మొత్తం కోపంతో వెలిగిపోయింది. ఆ దెబ్బతో నాకు బుద్ధి వచ్చింది. నేను చేసిన తప్పును గ్రహించి, సరే పాలు ఎలాగో ఇరిగిపోయాయి కదా, దీన్ని వేస్ట్గా ఎందుకు పడేయడం అని చెప్పేసి, నేనైతే నీకు ఇంత కోపంలో ఉన్నావు కదా, నీకు కోపం తగ్గడానికి ఒక మంచి స్వీట్ అయితే తయారు చేసి పెడతానని చెప్పాను అనమాట. సో తనైతే ఇరిగిపోయిన పాలతో నువ్వేం స్వీట్ చేస్తావు అని ఆ కోపంలో అర్థం లేని మాటలు కూడా 4 మాటలు అనేసింది. సో నేను ఇక తప్పదు కదా, భరించేవాడే భర్త అంటారు కాబట్టి నేనైతే మీరు కూడా ఎప్పుడైనా ఇలా పాలు ఇరిగిపోతే వేస్ట్గా పడేయకుండా ఏదైనా భార్య కోపం తగ్గించడానికి ఇంత పాలతో ఈ లీటర్ పాలలో నేనైతే స్వీట్ చేస్తున్నాను. మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. ఈ వీడియో చూసే ముందు ఒకసారి లైక్ కొట్టి అయితే చూడండి, ఎందుకంటే ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం వ్లాగ్ అయితే చేస్తున్నా ఇలా స్వీట్ గురించి. ఇంతవరకు ఎలాంటి వీడియోలు అయితే చేయలేదు. సో నాకు వచ్చిన స్వీట్ అయితే ఇది ఒకటే కాదు, చాలా రకాలు ఉన్నాయి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి స్వీట్లు అయితే చాలా చేసుకుందాం. సో వీడియో చేద్దాం రా అన్నా కూడా తను రావట్లేదు. సో ఎలాగో మనకి స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ సాయంతో వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. సంతోష్ ఆల్రెడీ మన ఛానల్లోనే పెడతాను. ఇవి చూడండి, ఏ ఛానల్లో పెడతాను అని క్వశ్చన్ అయితే చేస్తుంటాను. సో నా ఛానల్లో నేనే పెట్టుకుంటాను. సో స్వీట్ పేరు వచ్చేసి కలాకాని అనమాట. ఇది ఎలా పిలుస్తారో కలాకండ్ అంటారు, కలాకాని అంటారు. సో నాకు వచ్చిన పేరుతో అయితే నేను పిలుస్తాను కలాకాని. సో ఈ స్వీట్ని ఎలా చేయాలి? ఫ్రెష్ పాలతో, ఒకవేళ మన దగ్గర ఫ్రెష్ పాలు ఉన్నాయి, పాలు ఇరగలేదు అనుకోండి, అప్పుడు ఏదైనా నిమ్మకాయ కొంచెం పిండేసి రసం వేసేసినా కూడా వేడి చేస్తున్నప్పుడు ఆ పాలు ఆటోమేటిక్గా ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోయినప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్ లాగా, ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్ లాగా ఇరిగిపోయినాయి అనుకోండి, మనకైతే ఇంకా మంచిది అనమాట. పాలు అయితే మనకి ఎక్కువ ఇరిగిపోతే అంత మనకి స్వీట్ అయితే ఎక్కువ వస్తుందన్నమాట. సో ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రెష్ నిమ్మకాయ అయితే తీసుకొచ్చాను అనమాట. నిమ్మకాయ సైజ్ చూడండి ఎంత ఉందో. ఇది వచ్చేసి 6 రూపీస్ అండి. ఇప్పుడు మార్కెట్లో నిమ్మకాయలకైతే బాగా డిమాండ్ ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సో నేనైతే చిన్న పీస్ ఒకటి తీసుకున్నాను, చాలు అయితే చిన్న పీసు. ఎందుకంటే రసం చాలా బాగా వస్తుంది చూడండి, రసం చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం ఈ రసంతో ఇప్పుడు ఆ పాలన్నీ విరిగిపోతాయి అన్నమాట. అలానే నిమ్మకాయ రసం కూడా వేసాం కాబట్టి మనం లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. అప్పుడు ఏంటంటే కొంచెం కాంబినేషన్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద పీసెస్ అయితే వచ్చేస్తున్నాయో. ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయితే వస్తే మనకి ఏమవుతుందంటే క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. మా ఆవిడ కూడా ఏమంటుందంటే, మగవాళ్ళు వంట చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది అంటుంది. నేనైతే బాగోదు అన్నాను. సో పీసెస్ చూసారా ఎంత పెద్ద పెద్ద పీసెస్ అయితే వచ్చేస్తున్నాయి మనకి. ఎందుకంటే ఇలా వస్తే మనకి ఏమవుతుందంటే, ఇలా మనకి పెద్ద పెద్ద పీసెస్ వస్తే ఏమవుతుందంటే క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట, స్వీట్ క్వాంటిటీ. అప్పుడు మనకి తక్కువ పాలలో ఎక్కువ స్వీట్స్ అనేది వస్తాయి అన్నమాట. యాక్చువల్గా బయట కొనాలంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక పీస్ తీసుకుంటే 20 రూపీస్ అన్నారు. 25 గ్రామ్స్ కూడా ఉండదో అంత తక్కువ ఉందన్నమాట. సో ఎలాగో పాలు అయితే వేస్ట్ అయిపోయాయి కదా, ఆ వేస్ట్ అయిన పాలని మనం ఎలాగో రీప్లేస్ చేయలేము. సో స్వీట్ ద్వారా అయితే రీప్లేస్ చేయవచ్చు అనేసి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ మనం ఎలాంటి హడావడి లేకుండా మన ఇంట్లో ఒకటున్నా ఒకటి లేకపోయినా, నెయ్యి లేదు, ఇప్పుడు నెయ్యి లేకపోతే మాత్రం చేసుకోవచ్చు, అంతేగాని నెయ్యే పర్టికులర్గా కావాలని, నెయ్యి ఉంటే స్వీట్ అయిద్దని మాత్రం ఏం లేదనమాట. సో ఫ్రెండ్స్, పాలంతా మరిగిపోయాయి. సో మనం ఏం చేయాలంటే ఇందులో మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే ఇటు సైడ్ పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పుడు లీటర్ పాలలో మొత్తం రాదు అది క్వాంటిటీ, మనకి ఒక 1/4 కిలో మందం వస్తుంది లీటర్ పాలకి. షాప్లో వాడేటోళ్ళు అయితే కొంచెం కెమికల్ యూజ్ చేస్తుంటారు, మనం ప్యూర్ కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే ఇందులో ఉన్నది మనం ఇలా తీసుకోవాలన్నమాట. సో పాలు మరిగిన దాకా ఉంచవచ్చు, కాకపోతే స్టవ్ ఎక్కువ కాలుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇలా చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు మనమైతే పాలనేది వేడి చేసుకొని
సింపుల్గా వేరే బౌల్లో అయితే తీసుకోవాలన్నమాట. ఇందులో ఎందుకు తీసుకుంటున్నానంటే చెప్పాను కదా, ఇందులో మనం అయితే ఇప్పుడు దీనికి మనం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అయితే తీసేస్తున్నాను. చూసుకోండి, లీటర్ పాలలో ఇంత వచ్చిందో చూడండి. లీటర్ పాలలో ఇంత రాదు అసలు. నేను ఎలా అయిందంటే కొంచెం మనం నిమ్మకాయ అంటే అది లెమన్ వేసుకున్నాం, అలానే సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అనేది ఇది పాలు అనేది ఇరిగిపోవడం జరిగిందనమాట. సో సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ ఇలా మనం మళ్ళీ వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకుందా ఒక 5 మినిట్స్ ఆగండి. మళ్ళీ నెక్స్ట్ అది ఏమేం చేయాలో ప్రాసెస్ అంతా చెప్తాను. ఒక 5 మినిట్స్ ఇలా వచ్చేస్తాను. చూసారా, ఫుడ్ కలర్లో వేయంగానే మనకి ఎల్లోగా అయితే వచ్చేసిందనమాట. ఫుడ్ కలర్ అప్లై చేయగానే మనకి ఇలా ఎల్లోగా అయితే వచ్చేసింది. ఫుడ్ కలర్ వస్తే ఏంటంటే ప్రాబ్లం మనకి ఇప్పుడు తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి గోల్డ్ కలర్లో వచ్చేది అర్థం కాదనమాట. అదొకటి చూసుకోవాలి మనం. అందుకే న్యాచురల్గా అయితే నేను వేయను, కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా వేస్తున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత లైట్గా మనమైతే షుగర్ అయితే వేసుకోవాలి. నేను షుగర్ కూడా వేసేస్తున్నాను. నేను షుగర్ కూడా వేసేసాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంకా మనం నెయ్యి వేసుకొని అంటే యాలుక్కాయల పౌడర్ ఒకటి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది, స్మెల్ కూడా ఉంటుంది. కాకపోతే మనం రెగ్యులర్గా నేను ఇంట్లో ఇలానే చేసుకుంటాను ఏం లేకుండా, ఎందుకంటే అందరి ఇంట్లో అన్నీ ఉండవు కదండి, ఎందుకంటే మనం న్యాచురల్గా దొరికేదే కావాలి. సో నేనైతే అలానే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ లైట్గా వాటర్ ఉన్నాయి కదా, ఇది మనం పంచదార పాకం అనమాట. ఇదంతా పీల్చుకొని మంచిగా ఫ్రై లాగా అయిపోయేంత వరకు ఇలా మనం తిప్పుకుంటూనే ఉండాలి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. సో ఇందులో అయితే నేను ఏమి వేయలేదండి, సింపుల్గా పంచదార ఒకటే వేసాను అండ్ కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట. ఇలా మెత్తగా చేసుకోవాలి, చేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది, లేకుంటే ఇలా పలుకులాగా తగులుతూ ఉంటుంది. ఫైనల్గా ఈ రూమ్లో చెమటల మధ్య ఈ ఉక్కపోత మధ్య అయితే స్వీట్ అయితే రెడీ చేశాను అనమాట. సో స్వీట్ అయితే అయిపోయింది, మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. సో ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఇంకో ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఈ ప్లేట్లో మనం కొంచెం ఆయిల్ రాయాలన్నమాట, ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ రాసుకోవాలి, ఎందుకంటే దాని తర్వాత ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట అతుక్కుపోకుండా. చూడండి, లీటర్ పాలు వేడి చేస్తే మనకి ఇంత క్వాంటిటీలో అయితే కలాకండ్ అయితే వచ్చేసిందనమాట. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఈ ప్లేట్ నిండా ఇలా మనం ప్లెయిన్గా చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఇది మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని మొత్తం మీద మనకి ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే మనం పాలు విరిగేంత వరకు మనం కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఆ టైంలోనే మనం కొంచెం ఎక్కువ గ్యాస్ అనేది వాడాల్సి వస్తుంది. దాని తర్వాత సింపుల్గా అనేది ఇది ఫ్రై చేసుకొని కొంచెం పంచదార వేసుకొని ఉంటే యాలుక్కాయలు నెయ్యి ఎందుకులేండి, నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు. నెయ్యి ఉండాలి, యాలుక్కాయ ఉండాలి, ఏం లేదు. సో చూసారు కదా, ఈ రకంగా అయితే మనం కొంచెం కలర్ కూడా యాడ్ చేశాను. నేను కొంచెం కలర్ యాడ్ చేయడం వల్ల ఇలా ఎల్లోస్గా కనబడుతుంది అనమాట, ఎల్లో లాగా ఉంది. లేకుంటే మనకి కొంచెం గోల్డ్ కలర్లో అయితే కనిపించేది. సో దీన్ని ఎలా చేయాలి వీడియో ఇప్పుడు
తినేసి బాగుంటే చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టేసి స్వీట్ అయితే తినేయండి. థ్యాంక్ యూ.